మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీజనల్ వైజ్ గా ఇది చలికాలం కాబట్టి చలికాలంలో పిల్లలందరూ కూడా కోల్డ్ కాఫ్ చేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. సో ఈ సీజనల్ గా వచ్చేటువంటి కోల్డ్ కాఫ్ కూడా చాలా మంది చాలా రకాల యాంటీబయాటిక్స్ యూస్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్ వేలో మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు ఈ కోల్డ్ కాఫ్ని, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ షా గుప్తా గారు, న్యాచురోపతి ఫిజిషియన్. హలో మ్యామ్. మ్యామ్, సాధారణంగా వచ్చేటువంటి జలుబు, దగ్గు, సో వీటిని న్యాచురల్గా మనం ఎలా క్యూర్ చేసుకోగలుగుతాం వితౌట్ ఎనీ మెడిసిన్స్? సో ఒకటి ఉంటారండి, కోల్డ్ కాఫ్ రావడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కొంతమందిలో పిల్లల్లో ఎక్కువగా సీజన్లో చూస్తుంటే ఇప్పుడు చలికాలంలో పిల్లలకి ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు. వీళ్ళలో ఖచ్చితంగా సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ సైనస్ ప్రాబ్లం కూడా మనం మ్యాక్సిమం కొంతమంది మ్యాక్సిలరీ సైనస్ అని, స్పినాయిడల్ సైనస్ అని, ఎథిమాడల్ సైనస్ అని, ఫ్రాంటల్ సైనస్, సైనస్ ఉంటే వాళ్ళకి కంటిన్యూస్ గా ఉంటుంది కదా. కానీ సీజన్కి వచ్చాక ఏ సీజన్లో సమ్మర్లో వాళ్ళకి ఉండదు, మ్యాక్సిమం ఉండదు. కానీ ఆల్మోస్ట్ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో వెదర్ చల్లగా అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా తుమ్ములు, దగ్గు రావడం ఇవన్నీ జరుగుతుంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అడినాయిడ్స్ ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా, లేదంటే సీజనల్ వైజ్గా వచ్చిన కోల్డ్ కాఫ్ అయినా సరే, నేను ఒకటే చెప్తాను, ఆ స్టీమ్ ఈ స్టీమ్ బదులు కొద్ది పసుపు, అల్లము, విక్స్ ఉంటే మంచిగా స్టీమ్ పట్టేసామనుకోండి, అదైనా పర్లేదు. లేదంటే పసుపు కొద్దిగా, అల్లం కొద్దిగా, మన కర్పూరం కొద్దిగా వేసేసి, కర్పూరంలో కూడా వాము పువ్వు అని దొరుకుతుంది, కర్పూరం లాగే ఉంటుంది, అదే స్టీమ్ పట్టండి, చాలా రిలీఫ్ ఉంటుంది మనకి. ఆ కర్పూరంలోనే కొద్దిగా నువ్వు నూనె కలిపేసుకొని నైట్ పడుకునేటప్పుడు లంగ్స్ చుట్టూ ఫ్రంట్ భాగంలో బ్యాక్ సైడ్ రాసేసి, అదే ఆయిల్ని అరికాలకు రాసేసి సాక్స్లు వేసుకొని పడుకోండి, ఎంత ప్రశాంతంగా తగ్గుతుంది. ఒకటి కోల్డ్ కూడా చాలా మంది కోల్డ్ ఉన్నప్పుడే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు పిల్లలు. సో కోల్డ్ ఉన్నప్పుడు ఎక్కువ సిట్రస్కి సంబంధించి తింటుంటారు, ఇవి చాలా ఇరిటేట్ చేస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఆ టైంలో ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి. మేబీ కొంతమందికి సీజనల్ వైజ్గా కోల్డ్ వస్తుంది, అంటే మనం రెస్ట్లెస్గా పని చేస్తున్నాం, బాడీ అలిసిపోయింది, టైం దాటిన తర్వాత తింటున్నాం, ఇవన్నీ తెమడలాగా మారిపోయి సీజన్ దాటినప్పుడు కోల్డ్ కాఫ్ లాగా వస్తుంటుంది మనకి. అలా అన్నప్పుడు మన బాడీ ఏం ఇండికేట్ చేస్తుంది, 1 డే రెస్ట్ ఇవ్వాలి బాడీకి అని. ట్యాబ్లెట్ వేసి 3 పూట ట్యాబ్లెట్ దాన్ని సప్రెస్ చేశారనుకోండి, 3 నెలల తర్వాత మళ్ళీ కోల్డ్ అవుతుంది. అలా కాదు, ఒకసారి కోల్డ్ అయిందంటే మనం బాగా బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది అని చెప్పేసి 1 డే రెస్ట్ ఇచ్చేసి, మంచిగా కర్పూరం కలిపిన ఆయిల్లో అరికాళ్ళకి, లంగ్స్ దగ్గర రాసుకొని, మంచిగా కొద్ది కొబ్బరి నూనె తలకు రాసేసుకొని, బాగా అల్లము, పసుపు, కర్పూరం వేసి బాగా స్టీమ్ పట్టేసి హ్యాపీగా ఆ రోజంతా కషాయం, కొద్దిగా ధనియాలు కానీ, వాము కానీ, తులసి కానీ, తులసి అద్భుతంగా పనిచేస్తుంది. వేసి లైట్ మరిగించుకుని ఫిల్టర్ చేసుకుని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఏదైనా వెజిటబుల్ సూప్ తాగి మంచిగా జావ తాగి పడుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్గా లెగుస్తాం మనం. 1 డే రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ బాడీకి. దాంతోపాటు అవును తెమడాగి ఇవ్వడం అంతా ఏదైతే ఉందో అది మోషన్ ద్వారా కానీ, దాన్ని పొద్దున్నే లేచి కుంజలి క్రియ అంటారు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎవ్రీ పర్సన్కి ఇవ్వచ్చండి. తులసి అద్భుతం. కోవిడ్లో తులసి గురించి తెలియని వాళ్ళు లేరు. సో తులసాకులు మోర్ కంటెంట్ ఆఫ్ లీవ్స్, తులసాకులు మనకి కృష్ణ తులసి కానీ ఇవన్నీ మంచిగా 4-5 ఆకులు తెచ్చుకొని కొద్దిగా ఒక 200-250 ml వాటర్లో చిన్న అల్లం ముక్కేసి, పుదీనాకులు 10 ఆకులు వేసి, వాము కొద్దిగా, ధనియాలు కొద్దిగా, ఇంకా దొరికితే దానిమ్మ ఆకులు దొరుకుతాయి, దానిమ్మ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి కోల్డ్ అండ్ కాఫ్కి. సో దానిమ్మ ఆకులు కూడా 4-5 ఆకులు, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో మనకి దానిమ్మ ఆకులు. ఇప్పుడు దానిమ్మ కాయ తినడం వల్ల మనకి ఎంత న్యూట్రిషన్, ఎంత బలం, ఐరన్ తగ్గిందా, ఐరన్ పెంచుతుంది, నరాలలో స్ట్రెంత్ తెస్తుంది, నిద్ర లేని సమస్యని కంట్రోల్ చేస్తుంది, నిద్ర మంచిగా వస్తుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది, ఎన్నో రకాల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి దానిమ్మకాయ తీసుకుంటే. అండ్ దానిమ్మ ఆకు తీసుకుంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మన దగ్గరికి ఏ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే వాళ్ళకి ఇలా పిల్లి కోత లాంటి సౌండ్లు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇలాంటివి ఏం వచ్చినా సరే దానిమ్మ ఆకులు కొద్దిగా వాము, పావు స్పూనే వాము, కొద్ది ధనియాలు, తులసాకులు, చిన్న అల్లం ముక్క వేసి లైట్గా మరిగించుకుని పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ కప్ అంత వాటర్ ఇవ్వండి. మరీ ఎక్కువ మరిగించద్దు, లిమిట్గా మరిగించి ఒక 1 minute అంతవరకు మరిగించి ఫిల్టర్ చేసుకుని మంచిగా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ రోజు మొత్తానికి మజ్జిగలు, కొద్దిగా పెరుగు కానీ, మజ్జిగ కానీ అండ్ మిల్క్ కానీ ఆ రోజు ఏమి ఇవ్వకండి. ఆ రోజు మొత్తం బాడీని కొద్దిగా మంచిగా ఈ కషాయం ఇవ్వడము, కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ వేసి సూప్ ఇవ్వడము, కిచిడి లాంటిది పెట్టడము, ఈ జావ లాంటివి ఏమైనా ఇచ్చారనుకోండి, ఆ రోజు మొత్తానికి బాడీలో మొత్తం ఆ అది మొత్తం తెవడంతా ఫామ్ అయిపోయి ఉంటుంది. మొత్తం మార్నింగ్ లేచా కొద్దిగా గోరువెచ్చని వాటర్ తాగి కుంజలి క్రియ అంటారు, 2 fingers పెట్టి ఆ వాటర్ని తీసేసేయడం, తాగిన వాటర్ని తీసేసేయడం. అది తీసేసేవాడు లోపల చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తుంది. ముక్కుల ద్వారా మొత్తం, ముక్కులు ఏదైనా చెత్త మిగిలినా కూడా మొత్తం బయటకు వస్తుంది. అలా అయిపోయిన రోజు రెస్ట్ తీసేసుకుంటారు, ఇంకా అంత బాగుంటుంది. అంటే దగ్గు వచ్చేటప్పుడు పిల్లలకి కొంచెం తేనె పట్టించడం, లేకపోతే కరక్కాయ చిన్న ముక్క నోట్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. యాక్చువల్లీ నేను ఏమంటానంటే దగ్గు కానీ, డ్రై కాఫ్ కానీ ఇట్లాంటివి ఏమైనా దగ్గులు కూడా 4-5 రకాలు ఉంటాయి. మళ్ళీ
సో డ్రై కాఫ్ ఉంటుంది కొంతమందికి టక్ టక్ అంటుంటారు కొంతమంది. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఒక్కొక్క కైండ్ ఆఫ్ దగ్గుకు ఒకలాగా చెప్తాం. ఇప్పుడు డ్రై కాఫ్ ఉందనుకోండి, చిన్న అల్లం రసం ఉంటుంది కదా, అల్లం రసంలో ఒక 2 to 3 డ్రాప్స్ హనీ కలిపేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇవ్వమంటాం. అండ్ కొద్దిగా నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కానీ ఏదైనా కలిపేసి మంచిగా మనం మెడ దగ్గర చెస్ట్ దగ్గర రాసుకోమని చెప్తా ఉంటాం. సో దీనివల్ల డ్రై కాఫ్ తగ్గుతుంది. అండ్ కొంతమందికి వెట్గా ఉంటుంది కాఫ్, అంటే అది ఇక్కడ ఏదో స్టక్ అయినట్టు అలాంటప్పుడు మనం దానిమ్మాకులు, తులసి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ కషాయం తీసుకుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, కోల్డ్ కాఫ్ రావద్దు ఫ్యూచర్లో అంటే పొద్దున్నే లేచాక ప్రశాంతంగా 15 నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామంలో ఉన్నంత అద్భుతమైన రిజల్ట్స్ ఇంకెందులో ఉండమండి. అది ఇవన్నీ చేసే టైం లేకపోతే పొద్దున్న లేచి ప్రాణాయామం చేసుకుంటే లంగ్స్ హెల్తీగా ఉంటాయి, హార్ట్ హెల్తీగా ఉంటుంది, ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుంది, కోపం తగ్గుతుంది, స్పెషల్లీ ఓవర్ థింకింగ్ పోతుంది బాడీలో. ఇప్పుడు థింకింగ్ లేదు, ఎవరికి స్ట్రెస్ లేకుండా ఉందండి, ప్రాణాయామం చేస్తే ఆ స్ట్రెస్ పోతుంది, అంత పోతుంది. సో డే స్టార్ట్ విత్ ప్రాణాయామం. అండ్ ఒకవేళ కోల్డ్ ఉంటే కొద్దిగా అల్లము, పసుపు, కర్పూరం వేసి స్టీమ్ పట్టడము, అండ్ మంచిగా కర్పూరం కలిపిన అరికాలకు రాసేసి సాక్స్ చేసుకొని పడుకోవడము, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నా సరే మన కోల్డ్ కాఫ్ ఏమి ఉండవు. మనం బాగా కొండనాలకు కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి అది కిందకి జారునట్టుగా ఉండి చాలా ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు కూడా మనం చేస్తే సరిపోతుంది. డెఫినెట్ గా అండి, ఏ కైండ్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ ఏమున్నా సరే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా 2 days చేయండి, ఆటోమేటిక్గా ఫ్లమ్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఒకవేళ ఇన్ఫెక్టెడ్ గా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. జలనేతి, సూత్రనేతి అని చేస్తాం. మనం ఎన్నో మంది పిల్లలకి జలనేతి, సూత్రనేతి అని చేస్తాం. నో స్క్రీన్ చేయడము, థ్రెడ్ పెట్టి తీసేయడం చాలా ఈజీగా ఉంటుంది. చిన్న బేబీస్ కూడా చేయొచ్చు, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అది. అది చేయడం వల్ల ఉన్న ఫ్లమ్ అంతా పోతుంది, ఎడినాయిడ్స్ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న ఏదైనా కంట్రోల్కి వస్తుంది మనకి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు మ్యామ్, నాకు అసలు ఇయర్లోనే ఒక్కసారి కూడా హెడేక్ రాదు, లేకపోతే కోల్డ్ కాఫ్ చేయదు, జ్వరం రాదా, అలా అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్ట. సో కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు అలా ఉన్నారని అంటే డెఫినెట్గా వాళ్ళ లోపట ఏదో ఒకటి బాడీలో అంటే పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా రావాలి, ఇయర్ వన్స్ అయినా రావాలి ఫీవర్ అని చెప్తుంటారు. డెఫినెట్గా నేను ఉన్నాను. సో ప్రతిరోజు యోగా చేస్తాము, ఫుడ్ మంచిగా ఉంటుంది. మేబీ కౌంట్ చేస్తే ఈ 10 ఏళ్ళలో ఎప్పుడు హెడేక్ వచ్చింది కూడా మాకు తెలియదు. బేసికలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే మేము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ లేదు, ఏది పడితే తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నాము, ఇట్లున్నా సరే హెడేక్ రావట్లేదన్నా కూడా వాళ్ళలో మనకేంటంటే మేబీ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుండొచ్చు. అండ్ స్పెషల్లీ ఏంటంటే వీళ్ళల్లో కూడా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు ఇంకా ఏమన్నా అంటే లైక్ ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ రావట్లేదు అనుకుంటే మనం ఇంకా ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూ వచ్చిండొచ్చు, రాకపోయిండొచ్చు. కానీ మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని హెల్దీగా ఉండి లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకుంటూ ప్రాబ్లం రాకుండా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ప్రాబ్లమే రావట్లేదు కదా, ఎట్లా పడితే అట్లా బాడీని ట్రీట్ చేద్దామంటే ఏదో ఒక రోజు పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే బాడీని ఎంత బాగా ట్రీట్ చేయాలంటే, సమస్య మాకు జ్వరం రావట్లేదు, కోల్డ్ రావట్లేదు, కాఫ్ రావట్లేదు, నేను బిర్యానీలు తింటాను, లేట్గా పడుకుంటాను, నాకు మోషన్ వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, ఇట్ లీడ్స్ టు భయంకరమైన ప్రాబ్లం వచ్చే దగ్గరలో ఉంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అంతే. ఇప్పుడు రావట్లేదంటే ఫ్యూచర్లో పెద్దది వస్తుంది. సో ఎప్పుడైనా సరే హెల్దీగా ఉంటూ రెగ్యులర్గా యోగా చేస్తూ, ప్రాణాయామం చేస్తూ లైఫ్ స్టైల్ని మంచిగా లీడ్ చేస్తున్నాం, ఏ సమస్య రావట్లేదంటే దే ఆర్ వెరీ హెల్దీ అని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సీజనల్ వైజ్గా వచ్చినటువంటి కాఫ్ అండ్ కోల్డ్ లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా న్యాచురల్ వేలోని ఎలా మనం తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.